హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు బెండకాయ ఫ్రైని చాలా టేస్టీగా డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. అలాగే సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు కూడా ఇలా మీరు ఒకసారి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేశారంటే ఇంట్లో అందరికీ కూడా నచ్చేలాగా ఉంటుందండి. ఆ రెసిపీ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరితో నేను చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1/2 kg బెండకాయలు తీసుకుని వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో బాగా నీట్గా తుడుచుకోండి. కాటన్ క్లాత్తో తుడుచుకున్నట్లయితే వాటర్ అంతా కూడా ఆరిపోయి కాయలు ఫ్రెష్గా అవుతాయి కదా, పొడిలాడుతూ వస్తాయి. అప్పుడు ఇలా సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి ముక్కలు కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అక్కర్లేదండి, బరకగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 2-3 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. మనం కోసిన ముక్కలన్నీ కూడా 2 సార్లుగా ఫ్రై చేసుకుందామండి. ఒకసారిగా ఫ్రై అవ్వటానికి కష్టమవుతుంది. 2 సార్లుగా వేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పక్కకి వంపేసుకుని ముక్కలన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది ఈ రెసిపీ కర్రీ అనేది. ఇలా మొత్తం కూడా ఆయిల్లో నుండి ముక్కలు తీసేసుకున్నాం కదా, మిగిలిన ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకున్నట్లయితే ముక్కలు అనేవి మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మిగిలినవన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కర్రీ అనేది పప్పు వండుకున్నప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఇలా బెండకాయ కొబ్బరి ఫ్రై చేసుకున్నట్లయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇంకా ఆయిల్ ఎక్కువగా యూజ్ అవ్వదండి. ఈ ఆయిల్తోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముక్కలన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకోండి. ఫ్రై కర్రీస్లో పల్లీలు అనేవి చాలా బాగుంటాయి కదా. ఇలా వేరుశనగ పప్పులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అలా వేసేసుకుందాం. పచ్చిమిర్చి మాత్రం చిలికలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్లో పోపు దినుసులు వేయలేదండి, ఎందుకంటే ఆయిల్ బాగా కాగి ఉంటుంది కదా, దినుసులు వేసిన వెంటనే కూడా అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆనియన్స్ వేసామంటే ఆయిల్ కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకోండి. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసుకుందాం. ఈ పోపు దినుసులన్నీ కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెం కడిగి కట్ చేసి పెట్టుకున్న కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఈ ఆనియన్స్ అనేవి సిమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఫ్రై అవుతాయండి, లేదంటే మాడిపోతాయి. కరివేపాకు కూడా వేసిన తర్వాత అవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని అలా వేసేసుకుందాం. ఈ తురుము అనేది లేతగా వాటర్గా ఉంటుంది కదా, అందుకే మనం ఇలా ఆనియన్స్తో పాటు ఆయిల్లోని ఫ్రై చేసామంటే కొబ్బరి కూడా చక్కగా పొడిలాడుతూ వస్తుందండి. కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి మీ ఆప్షన్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ కొబ్బరి ఫ్రై అవ్వడానికి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. కర్రీకి తర్వాత వేసుకుందాం. ఈ సాల్ట్ అంతా కూడా కొబ్బరికి ఆనియన్స్కి పట్టే వరకు బాగా కలుపుకుందాం.
ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అన్నిటినీ కూడా అలా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మీరు ఒకసారి వండి చూసారంటే మీ అందరికీ నచ్చుతుందండి. లేదంటే మనం ఎప్పుడు వండేలా వండితే జిగురు జిగురుగా అనిపిస్తుంది కదా, బెండకాయలో నుంచి గమ్ అనేది వస్తుంది, జిగురుగా అనిపించి కర్రీ తినడానికి అంత ఇష్టం చూపించారు కదా. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. నేను కారం 2 టేబుల్ స్పూన్లు వేసానండి 1/2 కేజీ కర్రీకి. మీరు ఘాటుకి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే కొబ్బరి ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి కర్రీ సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. బాగా ఫ్రై అయిందండి. ఆనియన్స్ కానీ కొబ్బరి కానీ అలాగే బెండకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న తెల్ల నువ్వుల పౌడర్ వేసుకోండి 3 టేబుల్ స్పూన్లు, 3 టీ స్పూన్లు. ఇది కూడా మీ ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా కూడా బెండకాయ కొబ్బరి అనేది చాలా టేస్టీగానే ఉంటుంది. మనం వేసిన నువ్వుల పొడి కూడా బాగా కలుపుకుందాం. కర్రీకి పట్టే వరకు బాగా కలుపుకుందాం. బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ టేస్ట్ చూసుకుని చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నామంటే కర్రీలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 కేజీ బెండకాయలకి కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ నువ్వుల కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ నువ్వుల కొబ్బరి రెడీ అయిపోయిందండి. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం ఆయిల్లో వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకున్నప్పుడు జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి బెండకాయ ఫ్రై వేసుకుని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇష్టంగా తింటారు. సైడ్ డిష్గానే కాకుండా డైరెక్ట్గా కూడా ఇలా బెండకాయ ఫ్రై చేసుకుని రసం కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.